దురంధర్ కథ నిజంగా అత్యంత అద్భుతం. బాంబేలోని శాంతా క్రజ్ దగ్గర వారు ఉండేవారు. దురంధర్ కూడా బాంబే కోర్టులో, హైకోర్టులో అడ్వకేట్, న్యాయవాది. ఆ తర్వాత లా కాలేజ్ ప్రిన్సిపాల్ గా కూడా వర్క్ చేశాడు. దురంధర్ కుటుంబంలోని వారందరూ కూడా చాలా మంచి భక్తులు, పవిత్రులు, భగవత్ చింతన కలిగిన వారు. 1912లో బాబాతో పరిచయం ఏర్పడింది. ఆ రోజు నుంచి బాబా సాంగత్యం, బాబా కూడా వీరంటే ఎంతో ప్రేమ. ఒకరోజు వీరు వస్తున్న సంగతి ఎవరికి తెలియదు. బాబా ఉన్నట్టుండి, నేడు నా దర్బారు జనులు వచ్చుచున్నారు అన్నాడు. ఎవరికి అర్థం కాలేదు ఎవరు దర్బారు జనులు, ఎవరి గురించి బాబా ప్రస్తావన చేశాడు. కొంత సమయం గడిచిన తర్వాత దురంధర్ సోదరులు వచ్చారు. అప్పుడు బాబా ఏమన్నాడు చూడండి. వారు బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వినయ విధేయతతో నించున్నారు, చేతులు కట్టుకుని. అప్పుడు బాబా అన్నాడు, వీరే నా దర్బారు జనులు అని. ఇంతకు ముందు వీరి రాకయే మీకు చెప్పి ఉంటుంది. గత 60 తరముల నుండి చూడండి, సామాన్యమైన విషయమా? బాబా తెలియజేసింది 60 తరములు, జనరేషన్స్, 60 జనరేషన్స్. 60 జనరేషన్స్ ముందు సాయిబాబా ఎక్కడ ఉంటాడండి? ఒక జనరేషన్ అంటే కనీసం 70-80 ఏళ్ళని వేసుకోవాలి కదా, అంతే కదా. యావరేజ్ 60 వేసుకున్నా 360 సంవత్సరాలు. 70 వేస్తే 420, 80 వేస్తే 540 సంవత్సరాలు. బాబా ఎక్కడున్నాడు అన్నప్పుడు? అంటే ఎవరు బాబా? ఎవరు సాయిబాబా అని చూస్తే ఆ పరమాత్ముడు, ఆ పరబ్రహ్మ, ఆ తల్లి, ఆ జగజ్జనని. ఇది మన విశ్వాసం, తప్పే ఉన్నది. కథల ద్వారా మనం ఆ అనుభవాల ద్వారా బాబా తెలియచేసిన విషయాలను పూర్తిగా అవగాహన తెచ్చుకుంటే మనకు అర్థమవుతుంది ఆ తండ్రి యొక్క గొప్పదనం, ఆయన అవతార రహస్యం. అట్లా వారు ఎప్పుడు కూడా బాబా ముందు చేతులు కట్టుకుని వినయ విధేయతలతో గురువు ముందు ఎలా ఉండాలో వర్తించేవారు. ఒకనాడు వారు ఉబ్బసంతో బాధపడుతుంటే బాబా తను పీల్చిన చిలుము తనకిచ్చాడు. ఆ రోజు తన వాస్తవంగా అతనికి చేతగా చిలుము పీల్చటం, కానీ పీల్చాడు బలవంతంగా. ఆ రోజు నుంచి అతనికి ఆ వ్యాధి, ఉబ్బసం వ్యాధిని తగ్గిపోయి మరల బాబా మహాసమాధి చెందిన రోజున అతను కొంచెం ఇబ్బంది పడ్డాడు. ఆ విధంగా బలరాం దురంధర్ కథలను మనకి ఇక్కడ ప్రస్తావన చేయడం అనేది జరిగింది. ఎందుకు చెప్పారంటే చివరిలో విచిత్రం, లాస్ట్ కథగా ఎందుకు వచ్చింది అంటే, ఒక గురువుకు ఒక శిష్యుడు, ఒక దైవానికి ఒక భక్తుడు, భక్తురాలు, శిష్యురాలు వర్తించవలసిన విధానం, నడక, అయినా ఈ విధంగా నడవాలి. గురువు విషయంలో ఈ విధంగా భక్తితో ఉండాలి, విశ్వాసంతో ఉండాలి, నమ్మకంతో ఉండాలి. ఇవన్నీ కూడా మనకు తెలియచేసిన అంశాలు.